నవీన్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, మెదక్. తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో మార్పులు చేశారు అధికారులు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలను నిర్మల్, కొండాపూర్, ఖానాపూర్, జగిత్యాల మీదుగా తరలిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదా అనే అంశంపై జిల్లా ఎస్పీ జానకి శర్మిల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే ఎక్కడికక్కడ ఇటు ట్రాఫిక్ ఆంక్షలు అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతానికి మనతో పాటు మనకు అందుబాటులో జిల్లా ఎస్పీ ఉన్నారు. ఆమెను అడిగి తెలుస్తున్నారు. మేడం చెప్పండి, అసలు ఆదిలాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు కానీ ఇటు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను ఏ రకంగా దారి మళ్లించారు, ఎట్లా ఉంది? అంటే కామారెడ్డి 44 హైవే కొంచెం ప్రాబ్లం ఉంది ఎన్హెచ్. సో కామారెడ్డి దగ్గర కొంచెం అది బాగా బాటిల్ నెక్ ఉంది, వన్ వేనే వదులుతున్నారు. సో ట్రాఫిక్ ఎక్కువైపోయి ప్రాబ్లం అవుతుందని సీనియర్ ఆఫీసర్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ నిర్మల్ నుంచి డైవర్ట్ చేయమనేసి. సో నిర్మల్ నుంచి అంటే కొండాపూర్ రోడ్ ఇది. సో కొండాపూర్ రోడ్ నుంచి ఖానాపూర్ నుంచి జగిత్యాల నుంచి కరీంనగర్ అట్లా పంపించాలని ఇటు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాము. ఈ డైవర్షన్లో మన సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వస్తున్న వాహనాలను కూడా సేమ్ అదే రూట్న వస్తున్నాయా లేదనుకుంటే ఇతర రూట్ నుంచి ఇట్లా వస్తుంది? లేదు, అన్నీ ఇదే రూటు. సో మనము అక్కడ ట్రాఫిక్ అది మెయిన్ NH 44 మీద కొంచెం ప్రాబ్లం ఉంది, అక్కడ స్టాప్ చేశారు దాన్ని. బంగల్పేట చెరువుకి గండేమీ పడలేదు. రాత్రి కొంచెం హెవీ రెయిన్ వల్ల కొంచెం మట్టి కొట్టుకొని పోయింది. మార్నింగ్ అదంతా రిస్టోర్ చేశారు మళ్ళీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు, వర్షం కూడా కొద్దిగా తగ్గింది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాం. GNR కాలనీలోనైతే వర్షం తగ్గినా కూడా అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతూ ఉన్నది. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ రకంగా ఉంటుంది? వాళ్ళందరికీ రెస్క్యూ చేశారు. రాత్రి కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు టౌన్ ఇన్స్పెక్టర్. సో ఎనీ ఎమర్జెన్సీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఏదైతే ఇటు పూర్తిగా హైదరాబాద్కు సంబంధించినటువంటి వాహనాలను ఇటు ఆదిలాబాద్కు వస్తున్న నేపథ్యంలో కానీ ఆదిలాబాద్కు సంబంధించిన వాహనాలు హైదరాబాద్కు వెళ్తున్న నేపథ్యంలో ఇటు కొండాపూర్ నుంచి మామడ, ఖానాపూర్, జగిత్యాల మీదుగా ఇటు కరీంనగర్కి తరలించి హైదరాబాద్కి అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఎక్కడికక్కడగా ఇటు కామారెడ్డిలో NH అంతా పూర్తిగా కొట్టుకపోవడంతో అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే భారీగా నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వాహనాలను కూడా ఒకేసారిగా ఎలో చేయకుండా ఒక్కొక్క వాహనాలను అయితే దారి మళ్లింపు చేసి అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిర్మల్ జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్దనైతే భారీగా వాహనాలు అయితే నిలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క వాహనాన్ని కూడా టోల్ ప్లాజా నుంచి కొండాపూర్ వద్దకు దారి మళ్లిస్తున్నారు. అనంతరం కొండాపూర్ నుంచి కూడా ఖానాపూర్ మీదనైతే హైదరాబాద్కి అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ ఇటు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టాం. అధికారులు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఎటువంటి విపత్తు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామంటూ జిల్లా ఎస్పీ జానకి శర్మిల చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, నిర్మల్ జిల్లా నుండి.